Hello everyone, AKSIAS main section of free initiative ki swagatam. This is Santosh Koka. Ee roju mana question అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తో తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 1st August 2024. Evaluate India's role in the Indo-Pacific Economic Forum. How does this platform enhance India's economic and strategic interests in the region? ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం లో భారతదేశ పాత్రను అంచనా వేయండి. ఈ ప్రాంతంలో భారతదేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలను ఈ వేదిక ఎలా పెంచుతుంది అని ఇచ్చారు. రైట్, ఈ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ రాసే ముందు మన రెగ్యులర్ స్టెప్స్ ఫాలో అయితే చాలా తక్కువ టైంలో ఆన్సర్ రాస్తున్నాం. అది రెగ్యులర్ గా మనం ఫాలో అవుతున్నాం. అయితే క్వశ్చన్ రీడింగ్ లో ముఖ్యంగా మనం 1 minute తో ఆ క్వశ్చన్ లో ఉన్న టాపిక్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం అనే దాని మీద ఇది రీసెంట్ గా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది 2022లోనే వచ్చింది కాబట్టి. రైట్, సో ఇక్కడ ఇంపార్టెంట్ గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయనేది అబ్జర్వ్ చేస్తే 2 parts లో ఇచ్చారు ఈ క్వశ్చన్. ఇక్కడ ముఖ్యంగా ఇండియాస్ రోల్ అనేది మొదటి పార్ట్ అయితే అందులో మనకి ఇండియాస్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి ఆ రీజియన్ లో అనేది సెకండ్ పార్ట్ గా ఇచ్చారు. రైట్, ఇందులో ముఖ్యంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏమున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే ఇవాల్యుయేట్ అనేది ఒక క్వశ్చన్ ట్యాగ్, అంటే అంచనా వేయండి. అంటే ఇక్కడ పర్టికులర్ గా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్ ఆర్ రీసెంట్ ఇన్సిడెంట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ తో మనం కంపల్సరీ జస్టిఫై చేయాలి మన పాయింట్స్ ని. రైట్, అది ఇక్కడ ఇంపార్టెన్స్. అదేవిధంగా హౌ అనేది అంత ప్రత్యేకించి ఇంపార్టెంట్ కీవర్డ్ అనేది ఇక్కడ కాదు. జనరల్ గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడమే, జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అవర్ ఆర్థిక పరమైన లేదా వ్యూహాత్మక ప్రయోజనాలకు సంబంధించి. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోల్ అనేది ఇక్కడ పాత్ర, భారతదేశ పాత్ర అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ అయితే సెకండ్ మనకు వచ్చేసరికి ఎకనామిక్ అంటే ఇండియాస్ ఎకనామిక్ ఆర్థిక పరమైన, అదేవిధంగా వ్యూహాత్మక అనేది మూడో కీవర్డ్. రైట్, ఇలా 3 కీవర్డ్లతో క్వశ్చన్ అయితే కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రాగా మనం ఇవ్వాల్సింది సవాళ్ళు. అందులో సవాళ్ళు ఏమున్నాయి, ఒక 2-3 పాయింట్లు అయినా, అదేవిధంగా ముగింపులో లేదా సపరేట్ గా మనం తీసుకోవాల్సిన అవసరమైన చర్యలు అనేది మనం చెప్పాలి. రైట్, ఇక్కడ మెయిన్లీ ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి అనేది కాదు, మనం ఆ 2 pages లో ఎలా మనం టైం మేనేజ్ చేస్తున్నాం, స్పేస్ మేనేజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. రైట్, అది దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి మనం బ్రెయిన్ స్టార్మింగ్ లో ముఖ్యంగా 1 minute లో మనం ఈ పర్టికులర్ టాపిక్ కి సంబంధించి ఏ అంశాలు ఇంపార్టెంట్ గా ఉన్నాయి, అంటే రీసెంట్ గా సంఘటనలు ఏమున్నాయి, అదేవిధంగా ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, దానికి సంబంధించిన లక్ష్యాలు ఏంటి, అందులో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి, అవన్నీ దానికి సంబంధించి మనం, అదేవిధంగా ఇండియాకి సంబంధించి మనం ఏం రాయాలి, ఇండియాలో ముఖ్యంగా ఇండియా యొక్క డొమెస్టిక్ ఇంట్రెస్ట్ అంటే ఓన్ ఇంట్రెస్ట్ కి ఈ పర్టికులర్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం కి ఏదైనా కనెక్షన్ ఉందా, అవి మనకి ఎంతవరకు ఆర్థిక పరంగా వ్యూహాత్మకంగా ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి అనేది కూడా మనం ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కొన్ని స్కీమ్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ సౌర కూటమి అనేది ఉంది, అంతర్జాతీయ సౌర కూటమి. అదేవిధంగా మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఉంది. ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. రీసెంట్ గా ఇండియా జపాన్ ఈ సెమీ కండక్టర్స్ దిశగా అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఇది ఎంతవరకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం లో ప్రాధాన్యత ఉంది, ఇలాంటివన్నీ మనం రీకాల్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, అదే మనం చేయాల్సిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మనం ఆన్సర్ ని ఈజీగా ఒక 3 లేదా 6 minutes లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 steps పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే. రైట్, ఇక్కడ మనం ఫ్లో చార్ట్స్ పరంగా ఏవైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న కాంపోనెంట్స్ కానీ లక్ష్యాలు కానీ సంబంధించి ఫ్లో చార్ట్ డ్రా చేయొచ్చు. అయితే ఇక్కడ అప్రోచ్ లో చూస్తే ఫస్ట్ పరిచయంతో స్టార్ట్ చేస్తాం. ఒక మంచి పరిచయం స్టార్ట్ చేయాలి అంటే మనం ఎప్పుడు చెప్పుకునే అప్రోచ్ CA ఇంట్రడక్షన్ ప్లస్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. రైట్, IPEF ఇటీవలి పరిణామాలతో మనం ఇంట్రడక్షన్ అయితే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇది 2022లో స్టార్ట్ చేసినప్పటికీ ఇటీవల మీటింగ్స్ కానీ డిస్కషన్స్ కానీ మనం స్టార్ట్ చేయాలి. అదర్ దాన్ దట్ మనకి IPEF యొక్క సంక్షిప్త నేపథ్యం కొంత మనం బ్రీఫ్ గా మనం ఒక నేపథ్యం అనేది ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ అనేది. అంటే ఇక్కడ ముఖ్యంగా 2022లో దీన్ని లాంచ్ చేశారని, లేదా సముద్ర తీర ప్రాంతంలో ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఒక వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది ఆ లక్ష్యానికి, లేదా మన పర్టికులర్ గా ఇక్కడ ఇంకొక పాయింట్ మనకి భారతదేశానికి సంబంధించి పార్టిసిపేషన్ ఎలా ఉంది, అంటే ప్రాంతీయ మరియు అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యాపారాల్లో భారతదేశం పెరుగుతున్న మమేకతను మనం ఇక్కడ లింక్ చేయాలి. భారతదేశం పాలు పంచుకోవడం ఎలా ఉంది అనేది కూడా మనం కనెక్ట్ చేయాలి. రైట్, సో
ఇది పరిచయానికి సంబంధించి మనం రెండు చిన్న పారాగ్రాఫ్లలో కంప్లీట్ చేస్తాం, రైట్. నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి మనం ఈ నిర్మాణం పరిచయం మధ్యలోనే మనం రైట్ సైడ్ ఈ ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన కాంపోనెంట్స్ ఆర్ లక్ష్యాలకు సంబంధించి మనం లింక్ చేయొచ్చు, రైట్. నిర్మాణంలో ఐపీఎఫ్ లో ఫస్ట్ మనకున్న కీవర్డ్ ని ఇక్కడ అడ్రస్ చేస్తాం, పాత్ర అనే కీవర్డ్ ని, రైట్. సో ఐపీఎఫ్ లో భారతదేశ పాత్ర, డిజిటల్ ఎకానమీ అనేది ఒక పాయింట్ గా తీసుకుంటే ఇక్కడ భారతదేశం తన డిజిటల్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఉందో, రైట్, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు పరిపాలన గవర్నెన్స్ ను కూడా మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది, ఇది ప్రాముఖ్యత వహిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకున్న సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ సహకారం కోఆపరేషన్ అంటాం, మరియు సాంకేతికతను సమానమైన దృష్టిలో మనం ప్రోత్సహించడం, యాక్సెసిబిలిటీ అనేది ఉండడం కూడా ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సరఫరా గొలుసు స్థితిస్థాపకత అనేది మనం ఇక్కడ తీసుకుంటే ఫార్మాస్యూటికల్స్ ఎస్పెషల్లీ ఫార్మా సెక్టార్ లో కానీ లేదా మనకున్న సెమీ కండక్టర్స్ సంబంధించి కానీ ఇక్కడ ఈ సరఫరా గొలుసు సంబంధించి మనకి ఈ రంగాల్లో విభిన్నమైన మరియు నిరంతర సరఫరాని మనం ప్రోత్సహించడానికి భారతదేశం ముందుకు వెళ్తుంది, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇక్కడే మనకున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఉత్పత్తి ఆధారిత పథకం అనేది మనకి ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అనుసంధానించవచ్చు. నెక్స్ట్ స్వచ్ఛమైన శక్తి లేదా ఇంధనానికి సంబంధించి మాట్లాడుకున్న మన వాతావరణ సంబంధించి భారతదేశంలో ఐపీఎఫ్ లో శుభ్రమైన శక్తి మార్పిడిలు ప్రోత్సహిస్తుంది. ఎక్కువ మనం ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ని ఇక్కడ లింక్ చేయొచ్చు. అదేవిధంగా మనకున్న పెట్టుబడులు, పునరుత్పాదక శక్తి పెట్టుబడులు కావచ్చు, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్ వైజ్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఫస్ట్ కీవర్డ్ మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ లో మనం చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేది సెకండ్ కీవర్డ్ కాబట్టి ఇక్కడ దీన్ని మనం అడ్రస్ చేస్తున్నాం, రైట్. ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడం, వాణిజ్యం మరియు పెట్టుబడికి సంబంధించి మనకి దీనివల్ల టారిఫ్లు అనేవి తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా మనకి బెనిఫిటే. అదేవిధంగా ఐపీఎఫ్ లో ఉన్న సభ్య దేశాల మార్కెట్లు కూడా మనకి మెరుగైన యాక్సెసిబిలిటీ అవకాశాలు ఉంటాయి. సో అది కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి. నెక్స్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి మాట్లాడుకున్నా ఇక్కడ ఐపీఎఫ్ లో భాగస్వామ్యం జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ ఏదైతే ఉందో మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కి సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులను మనం సులభతరం చేసే ఛాన్స్ ఉంది, కనెక్టివిటీని కూడా పెంచే ఛాన్స్ ఉంది, తద్వారా ఆర్థిక వృద్ధి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సాంకేతిక సహకారానికి సంబంధించి మాట్లాడుకున్న డిజిటల్ అసిస్టెన్స్ లేదా సహకారం అనేది కోఆపరేషన్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. డిజిటల్ సహకారం, రైట్. దీనికి సంబంధించి భారతదేశానికి సాంకేతిక పురోగతులు భాగస్వామ్యం కోసం అవకాశాలు అందించే ఛాన్స్ ఉంది, డిజిటల్ మార్పిడి లక్ష్యాలకి సంబంధించి సపోర్ట్ ఇస్తుంది, రైట్. నెక్స్ట్ మనకున్న వ్యూహాత్మక ఆసక్తులు అనేది మనకి థర్డ్ కీవర్డ్ కాబట్టి దాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం, రైట్. సో భౌగోళిక రాజకీయ స్థానం సంబంధించి మనం స్థానభ్రంశం పరంగా జియో పొలిటికల్ పొజిషన్ మనకి కరెక్ట్ గా ఉంది కాబట్టి ఒక స్వేచ్ఛ లేదా తెర వెనుక మరియు సముదాయక ప్రాంతీయ పరిపక్వతగా మనం దృష్టి సారిస్తూ వ్యూహాత్మక లక్ష్యాలను పూర్తి చేయొచ్చు. అంటే భారతదేశం ఇందులో ఇన్వాల్వ్ అవడం వల్ల యాజ్ ఏ జియో పొలిటికల్ పొజిషన్ మనకి పర్ఫెక్ట్ భౌగోళిక రాజకీయ స్థానంలో ఉండడం వల్ల మనకి అన్ని అడ్వాంటేజెస్ అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ సముద్ర భద్రతకు సంబంధించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకి క్వాడ్ అనేది ఉంది. సో దానికి సంబంధించి క్వాడ్ తో పాటు ఈ సహకారం మనకి తోడైతే భారతదేశం సముద్ర భద్రత సహకారాన్ని బలోపేతం చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తాం. మానవ అక్రమ రవాణా లేదా దొంగతనం అదే పైరసీ లాంటి సవాళ్ళను కూడా ఎదుర్కోవడానికి మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ సైబర్ భద్రత, డిజిటల్ స్థితిస్థాపకత సంబంధించి మనం మాట్లాడుకున్నా ఈ డిజిటల్ నిరంతరత పై ఫోకస్ చేయడం వల్ల డిజిటల్ మౌలిక సదుపాయాలు మనకి సైబర్ ముప్పులు ఏవైతే ఉన్నాయో సైబర్ థ్రెట్స్ లాంటివి మనం ఇక్కడ తగ్గించడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి మనకి మేజర్ గా కీవర్డ్స్ అడ్రస్ చేయడం. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం సవాళ్ళు కొన్ని రాయాలి కాబట్టి సవాళ్ళు మరియు అవకాశాల పరంగా ఇక్కడ తీసుకున్నాం. మనం సవాళ్ళకు వచ్చేసరికి మనకి ఏమున్నాయి, డిజిటల్ వాణిజ్యం, ఎక్కువగా డిజిటల్ వాణిజ్యం అనేది మనకి సవాలుగా ఉంది. పర్యావరణ ప్రమాణాలకు సంబంధించి కూడా ఎక్కువగా
ఈ కీలక అంశాలపై సభ్య దేశాల మధ్య విభిన్న ఆసక్తుల గురించి సందేహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి మేజర్ గా సైబర్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఎక్కువగా సవాలుగా ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్ లో. నెక్స్ట్ అవకాశాల పరంగా మాట్లాడుకుంటే మనకి భారతదేశానికి సుస్థిర అభివృద్ధి, డిజిటల్ ఇన్నోవేషన్ కావచ్చు, మరియు ఆర్థిక పరిపాలన నాయకత్వాన్ని చూపించడానికి ఒక వేదికగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలతో మరింత సహకారం కోసం మార్గాలు అయితే ఇందులో అవకాశాలు ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ తో కూడా కొన్ని మనకి సహకార దిశగా మనం వెళ్ళొచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తాం. ఇక్కడ 5వ పాయింట్ గా మనం నీడెడ్ మెజర్స్ అంటే అవసరమైన చర్యలుగా మనం తీసుకోవచ్చు సపరేట్ గా, లేదా ముగింపులోనే మనం 2-3 లైన్లలో ఎప్పుడు మనం రాసేది 1-1.5 లైన్ తో కంప్లీట్ చేస్తాం. బట్ ఇక్కడ అవసరమైన చర్యలు సపరేట్ గా రాయకుండా 2-3 లైన్స్ లో మనం కంక్లూజన్ లోనే కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ చెప్పి ముగించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా సజెషన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, భారతదేశం అంతర్జాతీయ నిబంధనల ఆధారిత ఆర్డర్ క్రమంలో మనం వాదించడం అనేది ముందుకు వెళ్ళాలి. అంటే డిజిటల్, అదే విధంగా మనకున్న స్వచ్ఛ శక్తి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి అనేది పెంచుకోవాలి. అదేవిధంగా ఐపీఎఫ్ వ్యవస్థలో పటిష్టమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో వస్తున్న ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం యొక్క భవిష్యత్తును రూపొందించడానికి భారతదేశానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. రైట్, అది ఇక్కడ ఇంపార్టెంట్. సో దీంట్లో మనకున్న లక్ష్యాలు అనుసంధానించడం, దాంతోపాటు మనకి ఇండియా యొక్క ఇంట్రెస్ట్, అంటే ఈ ఆన్సర్ లో స్పెసిఫిక్ గా ఇండో పసిఫిక్ ఫోరం గురించి అడిగారు. ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ లోనే కాకుండా ఇండియా యొక్క డొమెస్టికల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి కనెక్ట్ చేస్తూ రాయాలి. అది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. సో మనకున్న స్కీమ్స్ కావచ్చు, సెమీ కండక్టర్ రిలేటెడ్ గా ఎక్సెట్రా. రైట్, అది బెస్ట్ అప్రోచ్. అయితే ఈ రోజు మనకి రాసిన ఒక ఆన్సర్ అయితే చూద్దాం. లావణ్య రాశారు. సో ఇటీవల 2024 సింగపూర్ లో జరిగిన ఇండో పసిఫిక్ ఫోరం లో పర్టికులర్ గా ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ మంత్రివర్గ సమావేశంలో సునీల్ బర్వాల్ నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం పాల్గొంది. రైట్, ఇది చాలు. ఇలాంటివి మనకి రీసెంట్ సమావేశాలు కానీ, డిస్కషన్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు ఇలాంటివి ఇచ్చినప్పుడు. రైట్, నాట్ ఓన్లీ ఈ క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్ వస్తుందని మనం చెప్పట్లేదు. ఇలాంటిది ఇంటర్నేషనల్ పరంగా ఏ రీజనల్ ఫోరం కానీ ఏది వచ్చినా మనం ఈ విధంగానే రాయాలి అనేది ఇక్కడ అర్థం. రైట్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం 14 ఇండో పసిఫిక్ ప్రాంతపు భాగస్వామ్య దేశాల సమ్మేళనం అని. సో దీన్ని మే 23, 2022 ఏర్పరచడం జరిగింది అనేది కూడా సమ్ బ్యాక్గ్రౌండ్ అయితే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీని లక్ష్యాలకు సంబంధించి కూడా సమ్మిళిత ఆర్థిక వృద్ధి, పరస్పర సహకారానికి వేదికని 4 స్తంభాలుగా దీన్ని 4 పిల్లర్స్ గా దీన్ని తీసుకొచ్చారు అనేది కూడా ఇక్కడ చెప్పారు. స్వేచ్ఛ, వాణిజ్యం, సరఫరా గొలుసులు, క్లీన్ ఎకానమీ, అదే విధంగా ఫెయిర్ ఎకానమీగా తీసుకొచ్చారు. దీనిలో భారత్ తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, ఇంకా ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు ఆర్థిక, వాణిజ్య, పర్యావరణం వంటి అంశాల్లో సహకారం అందించుకుంటాయి అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. భారతదేశ పాత్రకు సంబంధించి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆర్థిక, పర్యావరణం వంటి అంశాల్లో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అదే విధంగా కానీ భవిష్యత్ అవసరాల అభివృద్ధి దృష్ట్యా ఇటీవల జరిగిన ఫోరం వేదిక పైన స్థిరమైన మౌలిక సదుపాయాలు, వాతావరణ సాంకేతికత, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఈవీ, గ్రీన్ ఎనర్జీలలో పెట్టుబడులు కూడా ఆహ్వానిస్తుందనేది కూడా రాశారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ ప్రయోజనాలకు వేదిక, ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలకు వేదిక అనే లాస్ట్ కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని 2 కంబైన్ చేసి ఇక్కడ లింక్ చేశారు. అనేక పెట్టుబడులను ఆకర్షించి బలమైన ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిర్దేశించుకున్న 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరుకోవడం, అదేవిధంగా మనకున్న 17 ఎస్డిజి లక్ష్యాలు ఏదైతే ఉందో అందులో 7వ లక్ష్యం అదేవిధంగా 2030 కల్లా సాధించడం అనేది చెప్తున్నారు. భారతదేశ వాణిజ్య పరంగా వృద్ధి చెందడానికి తూర్పు ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ లో స్వేచ్ఛ వాణిజ్యం, భారత్ క్వాడ్ దేశాలకు సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి ఆర్థిక, వాణిజ్య రంగాలపైన, అలాగే జల మార్గాలపైన ఏ ఒక్క శక్తి ఆధిపత్యం చెలాయించకుండా దేశ అభివృద్ధికి ఈ ఫోరం ని ఒక వేదికగా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. బట్ ఓవరాల్ గా ఆన్సర్ మంచి కాన్ఫిడెంట్ గా రాశారు. అదేవిధంగా గుడ్ హ్యాండ్ రైటింగ్, గుడ్. నెక్స్ట్ కొన్ని ఫ్లో చార్ట్స్ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో బ్యాక్గ్రౌండ్ తో కలిపి నెక్స్ట్ అడ్రస్ చేసేటప్పుడు భారతదేశ పాత్రకి సంబంధించి అదేవిధంగా ప్రయోజనాలు పర్ఫెక్ట్ గా ఇంక్లూడ్ చేసుకున్నారు. సో అయితే ఇక్కడ మిస్ అయినవి కొన్ని సవాళ్లు మనం చెప్పాలి. సో రెగ్యులర్ గా మనం రాసేది కొన్ని సవాళ్లు చెప్తూ అవసరమైన చర్యలు మనం చెప్తూ
మనం కంక్లూజన్ లోనే ముగించవచ్చు. మనకి ఇక్కడ ప్లేస్ లేకపోతే నో ప్రాబ్లం. సవాళ్ళు సపరేట్ గా రాయాలి, అవసరమైన చర్యలు సపరేట్ గా రాయాలి అనేది ఏం లేదు. మనం ఎక్కడ మెన్షన్ చేస్తున్నాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ లింక్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఒకటి చూసుకోండి. రిమైనింగ్ ఆల్ గుడ్. ఇక్కడ భారతదేశానికి సంబంధించిన పాత్రకు వచ్చేసరికి మన డొమెస్టిక్ ఇంట్రెస్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇంక్లూడ్ చేయాలి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కావచ్చు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఉత్పత్తి ఆధారిత పథకాలకు సంబంధించి కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఐఎస్ఏ, మనం గ్రీన్ ఎనర్జీ సంబంధించి మనం ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ గురించి మనం లింక్ చేయొచ్చు. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలాంటివి లింక్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జాంపుల్స్ లో అక్కడక్కడ. రైట్, ఎస్డిజి రిలేటెడ్ కూడా పర్ఫెక్ట్ గా ఇంక్లూడ్ చేశారు. రైట్, వెరీ గుడ్. సో అదర్ దాన్ దట్ ఇక్కడ ఇంకా స్పెసిఫిక్ గా రీసెంట్ గా ఇండో జపాన్ అగ్రిమెంట్ కి సంబంధించి సెమీ కండక్టర్ కి సంబంధించి కూడా కొన్ని పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్సింగ్ పాయింట్స్ తప్ప రిమైనింగ్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ సవాళ్ళకు వచ్చేసరికి సవాళ్ళు అవసరమైన చర్యలు అయితే కంపల్సరీ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా మనకి సవాళ్ళకు వచ్చేసరికి మనం చైనా ఫ్యాక్టర్ నే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చైనా ఫ్యాక్టర్ ఆల్రెడీ ఒక్క శక్తి అన్నారు, ఆల్రెడీ మనకి ఇక్కడ అర్థమై ఉంటుంది చైనా అని. రైట్, ఇలాంటి చైనా ఫ్యాక్టర్ కి సంబంధించి సవాళ్ళు ఇంకేవైతే ఉన్నాయో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ లాంటివి కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్, పర్ఫెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఓవరాల్ గా పర్టికులర్ రూల్ అంటే మనం ఏమనుకున్నాం, పర్టికులర్ గా ఒక ఫోర్ సైడెడ్ బార్డర్స్ క్లీన్ చేసి నీట్ గా ఎలా కనిపిస్తే ఆన్సర్స్ అనేవి ఎవాల్యుయేట్ చేయడానికి ఇంకా ఈజీ ఉంటుంది. అందరూ ఇలా ఫాలో అవడానికి ట్రై చేయండి. రైట్, సో ఈ ఆన్సర్ కి పర్టికులర్ గా కొన్ని మిస్ అయిన పాయింట్స్ మినహా 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. కొత్తగా రాస్తున్నారు, అయినా బాగా అటెంప్ట్ చేశారు. సో ఇంకా మీరు రాస్తూ ఉంటే ఏ పాయింట్స్ ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. వెరీ గుడ్. సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్ క్వశ్చన్ ఫర్ 2nd August 2024 డే 33 కి సంబంధించి డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద న్యూలీ పాస్డ్ లెజిస్లేషన్ ఆన్ విమెన్స్ రిజర్వేషన్ ఇన్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ పొటెన్షియల్ బెనిఫిట్స్? పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళా రిజర్వేషన్లపై కొత్తగా ఆమోదించిన చట్టం యొక్క ప్రభావాలను చర్చించండి. సవాళ్లు మరియు సంభావ్య ప్రయోజనాలు ఏమిటి అని ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మహిళా రిజర్వేషన్ సంబంధించి కంపల్సరీ అడుగుతారు. ఏ రీతిలో అడుగుతారు అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎలా అడిగినా మనం ఎలా క్వశ్చన్ ట్యాగ్స్ తో మనం ఫేస్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కి సంబంధించి మనం సామాజిక న్యాయం సంబంధించి మనం తీసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ప్రశ్నకి సంబంధించి ఆన్సర్స్ ఏకేఎస్ యాప్ లో అసైన్మెంట్ సెక్షన్ లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.